సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన తండ్రి నామానికి మహిమ కలుగును గాక. ప్రియ శ్రోతలారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో దైవ వర్తమానాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుని యొక్క సన్నిధిలో మనము మన హృదయాలను విప్పి ఆయన మాటలను మనము మన హృదయంలో దాచుకుందాం. ఇప్పుడు మీ గ్రంథాలు విప్పి వాక్య ధ్యానంలోకి మనం వెళ్దాము. దయచేసి సమయం ఉన్నవారు ఈ వాక్యం పూర్తిగా వినండి. అప్పుడు తండ్రి యొక్క ఆశీర్వాదాలు మీ అందరి మీద సదా నిలుస్తాయి. మీరు మీ కుటుంబాలు ఆశీర్వదించబడతాయి. మీరున్న ప్రాంతాలు ఆశీర్వదించబడతాయి. ఎందుకంటే దైవ వాక్కు మానవ సృష్టికి, మానవ జీవనానికి ఆధారమైంది. కావున ప్రియ సంగమా, మీరు ఈ యొక్క చిన్న సత్యాన్ని గ్రహించుకొని ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనకి ఇస్తున్న వాక్యము, ఎవరు ధన్యులు అన్న వాక్యం మీద మనము కొన్ని వచనాలను మనం నేర్చుకుందాం. ఎవరు ధన్యులు ప్రపంచంలో అని చూస్తే మనం నేర్చుకోవాల్సిన పాఠంలో బైబిల్ గ్రంథంలో ఏమి రాశారు, ఎందుకు రాశారు, ఎవరి కోసం రాశారు అన్న సంగతిని మనం క్లుప్తంగా నేర్చుకుందాం. సంగమా, ఈ లోకంలో మనం ధన్యత పొందుకోవాలంటే అది మనం చాలా ప్రయాసపడవలసిన అవసరం ఉంది. మానవుడు పుట్టింది మొదలుకొని ఆయన పిలుపు అందుకునే వరకు కూడా ఈ మధ్యకాలంలో అనేకమైన చెడ్డ పనులు చేస్తూ ఉంటాం, చెడ్డ మాటలు మాట్లాడుతుంటాం, చెడ్డ తలంపులు మనం హృదయంలోకి చోటు చేసుకుంటాయి. చెడ్డ ఆలోచనలతో మనం జీవిస్తుంటాం. ఉదయం లేచిన దగ్గర నుంచి మనం పడుకునే వరకు కూడా ఏదో ఒక అనాలోచన, ఏదో ఒక కుట్రలు కుతంత్రాలు, ఏదో రకంగా నీ మనసులో గర్వాన్ని గూడును కట్టుకుంటాం. పిలిచంగమా, ఇవన్నీ ఉంటే మనసు దగ్గరే కాదు, దేవుడి దగ్గర కూడా మనం ధన్యత పొందుకోలేము, మనము మెప్పు పొందుకోలేము. ఇదే ఈరోజు వాక్య ధ్యానం. 128వ అధ్యాయంలో కీర్తన భాగవతుడైన దావీదు గారు రాస్తారు. కీర్తనదారుడైనటువంటి దావీదు గారు రాసిన మాట 128వ అధ్యాయము మొదటి 2 వచనాలు చూసుకుంటే, యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు ధన్యుడు, వారి చేతుల కష్టార్జితము నీవు అనుభవిస్తావు, నీవు భూమి మీద ధన్యుడువు అన్న మాటలు మనకు అక్కడ కనిపిస్తాయి. యెహోవా యందు భయభక్తి కలిగిన వారు ధన్యులు, నీ చేతుల కష్టార్జితం నీవు అనుభవిస్తావు, నీవు భూమి మీద ధన్యుడవు అన్న ఆ శబ్దం కలిగిన మాటలు మనం వింటున్నాం. కనుక ఈరోజు వాక్యము ధన్యత పొందుకునుట. ఈ వాక్యాన్ని పూర్తిగా వినండి. తండ్రికి మీ వంతుగా ప్రార్థన చేసి అడగండి. ఖచ్చితంగా మిమ్మల్ని, మీ కుటుంబాన్ని ఆయన ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. అయితే ఈ లోకంలో ఒకరిని ఒకరు మెచ్చుకుంటారు, మెచ్చుకోకపోవచ్చు, ఆదరించవచ్చు, ఆదరించలేకపోవచ్చు. కానీ ఏదైనప్పటికీ ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఒకటి ఉంది. ప్రియ సంగమా, నీవు ధన్యుడవు, నీ జీవితం ధన్యత పొందింది అని తండ్రితో చెప్పుకోగలిగిన అలాంటి ధన్యత మన జీవితం భూమి మీద ఎంతమంది పొందుకున్నారు అంటే కొంతమంది పొందుకున్నారు. వారి జీవితంలో తప్పులు చేయవచ్చు, కొన్ని పొరపాట్లు ఉండొచ్చు, అయినప్పటికీ అవన్నీ కూడా వారు విడిచిపెట్టుకొని ధన్యత కలిగిన జీవితాన్ని పొందుకున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ధన్యత కలిగిన జీవితం అనేది ఇప్పుడు సంగమా ఎవరిచ్చారు మనకి? మంచి ఆలోచన ద్వారా అది వస్తుంది. ఆ ఆలోచించింది ఎవరు? మనల్ని పెంచి పోషించి మనల్ని సృష్టించిన సృష్టికర్త అయిన తండ్రి మాత్రమే. హల్లెలూయా. ఎందుకంటే మానవుడు ఏది తన సొంతగా సంపాదించుకోలేడండి, ఏది సొంతగా చేసుకోలేడు, ఏది సొంతగా నిర్ణయాలు చేయించుకోలేడు. ఏదైనా తండ్రి నామం బట్టి తండ్రిలోనే అది పెంపొందిస్తూ ఉంటుంది.
బల నమ్మకమైన దాసుడా అన్నాడు మత్తయి సువార్తలో. ఎందుకన్నాడన్నమాట? ఎందుకన్నాడన్నమాట? బల నమ్మకమైన దాసుడా అంటే ఈయన చేసే పని లోకస్తులకు, లోకంలో ఉన్న వారికి ఏదైనా అది విడిచిపెట్టేసి సాక్షాత్తు నిన్ను పంపించిన తండ్రికి ఇష్టంగా ఉన్నావు కనుక మంచి స్నేహితుడవు, మంచి సేవకుడవు, మంచి దాసుడవు అని ఆయన ఇచ్చిన మంచి మాట అది. సంగమా, భూమి మీద ధన్యత పొందుకోవడం అనేది మానవునికి అసాధ్యమైనది. ఎందుకంటే ఏదో ఒక చోట, ఏదో ఒక రోజు, ఏదో ఒక ప్రాంతంలో, ఏదో ఒక విషయంలో మనం పడిపోతూ లేస్తూనే ఉంటాం. ఇది మనం గమనించుకోవాలి. అయినప్పటికీ తండ్రి అంటున్నాడు, ఇక్కడ అంటున్నాడు, నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే నువ్వు ధన్యుడివే. నీ జీవితము ఫలపరితమవుతుంది, నీ కుటుంబం ఆశీర్వదించబడుతుంది, నీవు దేవునికరంగా ఉంటావు అంటున్నాడు. అప్పుడు నీ చేతుల కష్టార్జితాన్ని నువ్వు అనుభవిస్తావు. అప్పుడు ఈ భూమి మీద నీవు ధన్యుడు అన్నాడు. ఇలాగా ధన్యత పొందుకున్న వారి యొక్క జీవిత చరిత్ర మనము ఈ బైబిల్ గ్రంథంలో కొంతమంది మనం చూసుకుంటున్నాం. కొంతమందితో మనం మాట్లాడగలుగుతాం, కొందరితో మనం విషయాలను పంచుకోగలుగుతాం. ప్రతి సంఘమా, కనుక ఇక్కడ నేర్చుకోవాల్సిన మాట ఏంటంటే, నీ జీవితము ఈరోజు ధన్యత అనే మార్గంలోకి వెళుతుందా, లేక దారి తప్పిన మార్గంలోకి వెళుతుందా మనం ఆలోచించుకోవాలి. బైబిల్ పట్టుకున్న వారందరూ, ప్రార్థన చేసేవారందరూ, వాక్యాన్ని విన్నవారందరూ ధన్యత పొందుకోవాలంటే అది దేవుని చిత్తమై ఉండాలి. దేవుని చిత్తమై ఉండాలి. ప్రతి ఒక్కరు కూడా ధన్యత పొందుకున్నారు, మేలు పొందుకుంటున్నారు అని మనం అనుకుంటామే. కానీ అది ఎవరికి ఇవ్వాలి, ఎవరికి ఇవ్వకూడదు అన్నది ఆయన చేతిలోనే మాత్రం ఉంది. అందుకే ఈరోజు మన పాటలో నేర్చుకుంటున్నాం ప్రసంగం. ధన్యత అనేది ఎలా వస్తుందంటే, ముందుగా నీ యొక్క నోటి మాటను బట్టి వస్తుంది, నీ హృదయ ఆలోచన బట్టి వస్తుంది, నువ్వు నడిచే నడకను బట్టి వస్తుంది, నీ తలంపుల ఉద్దేశాలను బట్టి వస్తుంది, నువ్వు చేస్తున్న ధర్మ కార్యాలను బట్టి వస్తుంది. అది ధన్యత పొందుకోవడం. అపొస్తలుల కార్యాలు 10వ అధ్యాయంలో ఒక వ్యక్తి మనకు కనిపిస్తాడండి, కొర్నేలు అనే వ్యక్తి. అపొస్తలుల కార్యాలు 10వ అధ్యాయంలో కొర్నేలు అనే వ్యక్తి మనకు కనిపిస్తాడు. ఆయన జీవితాన్ని మనం అక్కడ విశ్లేషణ చేసినప్పుడు, పరిశోధించినప్పుడు దేవదూతే ఆయన కోసం చెప్పిన మాట మనకు అక్కడ కనిపిస్తాయి. రమారమి 3 గంటల సమయంలో ఆయన ప్రార్థన చేసుకుంటూ ఉండగా ఆయనకు దేవదూత ప్రత్యక్షమై దర్శనం ద్వారా చెప్పిన మాట అక్కడ మనం చూస్తాం. ఏమన్నదండి అక్కడ? కొన్నేళ్ళు నీ ప్రార్థనలు, నీ ధర్మ కార్యాలు, నీ యొక్క ఆలోచనలు అన్నీ కూడా తండ్రి దగ్గరికి చేరినవి గనక నీ జీవితం ధన్యత అయింది. కనుక నీకు ఆయన ముఖ దర్శనం ఇస్తున్నాడు అన్న ఒక శబ్దాన్ని ఆయన దర్శనం ద్వారా విన్నాడు, చూశాడు. నీవు ఎంతకాలంగా ప్రార్థిస్తున్నావు అవన్నీ కూడా నీ ధర్మకార్యాలు, నీ ప్రార్థనలు, నువ్వు మనుషులు చేసే మేలులు ఇవన్నీ కూడా ఆయన వద్దకు వెళ్ళాయి, ఆయన పాద దగ్గర చేరాయి. కనుక నీవు ధన్యుడివి అని అన్న మాట మనకు అక్కడ స్పష్టంగా మనం అర్థం చేసుకోవచ్చు వాక్యంలో. ఇలాగా బైబిల్ గ్రంథంలో కొంతమంది ఉన్నారండి ధన్యత పొందుకున్నవారు. మనం ధన్యత పొందుకోవాలంటే ముందుగా మనుషుల యొక్క మాటను పక్కన పెడితే, మనుషుల యొక్క ఆలోచన పక్కన పెడితే, మనుషుల యొక్క ప్రవర్తనను పక్కన పెడితే, నీవు తండ్రికి లోబడి ఆయన మాట వినగలిగి, ఆయన మార్గంలో నడవగలిగి ఉంటే నీ ఉద్దేశాలన్నీ కూడా ఆయన సఫలపరుస్తాడు, నీ కోరికలన్నీ కూడా ఆయన నెరవేరుస్తాడు. అది ధన్యత పొందుకోవడం అంటే. ధన్యత పొందుకోవడం అంటే అర్థం ఏంటి? నీ ఉద్దేశాలన్నీ కూడా ఆయన నెరవేరుస్తాడు, నీ కోరికలన్నీ కూడా ఆయన తీరుస్తాడు. నిన్నొక
మూల స్తంభంగా నిలబడతాడు. ఎలాగో ఆయనకి ఇష్టంగా ఉంటేనే, జనానికి కాదు, నీ కుటుంబ సభ్యులు కాదు, నీ కుటుంబానికి కాదు, నీ ఉన్న సంఘానికి కాదు, నువ్వు ఉన్న సమాజంలో కాదు, దేవుడి దృష్టికి ఉంటే నిన్ను ఖచ్చితంగా ఆయన నిలబడతాడు. ఆయన నిలబడతాడు సంగమా, ఆయన ఆశీర్వదిస్తాడు. అందుకన్నాడు, నీవు యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నవారందరూ కూడా ధన్యులే, భూమి మీద నీవు ధన్యత పొందుకున్నావు అంటాడు. భూమి మీద, ఈ భూమి మీద ధన్యత పొందుకున్న వాళ్ళు అనేక మంది ఉన్నారు. ఈ సంగమా, అనేకమైన కుటుంబాలు, అనేకమైన మనుషులు మనం భూమి మీద చూస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ చూడండి, ఏలియా గారు ధన్యత పొందుకున్నాడు, ఎలీషా గారు ధన్యత పొందుకున్నారు, మోషే గారు ధన్యత పొందుకున్నారు, నోవా గారు ధన్యత పొందుకున్నారు, అబ్రహాం గారు ధన్యత పొందుకున్నారు, యాకోబు ధన్యత పొందుకున్నారు. ఇలా చాలామంది ఉన్నారు బైబిల్ గ్రంథంలో. వీరందరూ ఎవరు? ధన్య జీవులు. హల్లెలూయా. మరి వీళ్ళ పొరపాట్లు లేవా? వీళ్ళు తప్పులు లేవా? వీళ్ళు ఎటువంటి కలంకం లేదా? ఉంది. కానీ అవన్నీ కూడా వారు తొలగించేసుకొని దేవుడి మీద మాత్రమే అనుకున్నారు. దేవుడి కార్యాలు మాత్రమే వారు చేయగలిగారు. దేవుడితో మాత్రమే సంబంధం కలిగి ఉన్నవారు. అందుకే వారి జీవితము ధన్యతమైనది. హల్లెలూయా. ఓ క్రైస్తవుడు, మరి ఈరోజు మన జీవితాలు ఎలా ఉన్నాయి? మనం ఎలాగున్నాము? మనం ఏమై ఉన్నాము? మనం ఎలాంటి ధన్యత పొందుకోగలుగుతున్నాము అని ఎవరికి వారే ప్రశ్నించుకోవాలి. ప్రశ్నించుకుంటే నీ ఆత్మ నుంచే సమాధానం బయటకు వస్తుంది. హల్లెలూయా. నీ ఆత్మ నుంచే సమాధానం బయటకు వస్తుంది. ఎందుకంటే హృదయంలోంచి రాదు. హృదయం మోసకరమైనదని వాక్యంలో ఉంది. హృదయం వేరు, ఆత్మ వేరు. హృదయం శరీరానికి సంబంధించిన దాంట్లో ఒక భాగము. ఆత్మ డైరెక్ట్గా తండ్రి ఇచ్చిన ఆ యొక్క పరిశుద్ధమైనది కనుక వాటికి కళంకం ఉండదు. ఆత్మకు కళంకం ఉండదు, ఆత్మకు అహంకారం ఉండదు, ఆత్మకు కలుషితం ఉండదు, ఆత్మకు మోసం తెలియదు, ఆత్మకి డంబం ఉండదు. ఆత్మ అన్ని విషయాల్లో కూడా లోకానుసారమైన విషయాల్లో అది పాలుపంతులు పంచుకోదు. అందుకే చాలామంది పెద్దలు మాట్లాడుతున్నప్పుడు అంటారు, అసలు నీకు ఆత్మవిశ్వాసం ఉందయ్యా, ఇలా మాట్లాడుతున్నారు, ఏమన్నా నీకు ఆత్మవిశ్వాసం ఉందా అంటారు. ఎందుకంటారు? వారిలో తప్పు కనిపించినప్పుడు అంటారు పెద్దలు చెప్పే మాటల్లో. సంగమా, మనం కూడా ధన్యత పొందుకోవాలంటే ఆ ధన్యత ఊరికినే మన దగ్గరకు రాదు. దానికి మనం కొంచెం శ్రమ పడాలి, కొన్ని కష్టాలు పడాలి తండ్రి కోసం. ముందు చెప్పిన ప్రవక్తలు అందరూ కూడా ఆయన మాటలో, ఆయన పనిలో, ఆయన చెప్పిన బాటలో నడిచి మాట్లాడి చేశారు. కనుకనే వారు ధన్యజీవులు అయ్యారు. సంగమా, ధన్యజీవులు అయ్యారు వారు. ఈరోజు మనలో ఎంతమంది ధన్యజీవులుగా ఉంటున్నామో, ఎంతమంది ధన్యజీవులు అవుతామో ఎవ్వరికీ తెలియదు. కానీ మనకు మనం అనుకుంటాం, నా జీవితం ధన్యత అయింది, నేను ధన్యురాలిని అని మనం అనుకుంటామే. కానీ అసలు ఆయన చిత్తమేమన్నదో అని ఏదైతే చెప్తున్నారో ఎవరికీ తెలియదు. సంగమా, అందుకే ఇక్కడ కొంతమందిని చూపిస్తాడు, గ్రంథంలో చూపిస్తున్నాడు. ఆయన పనిలో, ఆయన మార్గంలో, ఆయన మాటలో చేసి నడిచి విని ఉన్నారు కనుకనే వారు ధన్యత పొందుకున్నారు. భూమి ఆకాశం ఉన్నంతకాలం కూడా, మనుషులు భూమి మీద ఉన్నంతకాలం కూడా వారి పేర్లు భూమి మీద నిలబడిపోయాయి. వారిని చిరంజీవులు అంటారు. అంటే చనిపోయినా బ్రతికున్నవారని అర్థం. చిరంజీవి అన్న పదానికి ఏంటి? అదేదో పేరు కాదు, చనిపోయినా బ్రతికున్నవారని అర్థం. వారు ఎప్పుడో మృతి చెందారు, కొన్ని వందల వేల సంవత్సరాలు అయిపోయి, కానీ వారి పేరు మాత్రం చనిపోలేదు. ధన్యజీవిగా వారు జీవిస్తున్నారు. వారే కాదండి, ఒక్కొక్క దేశంలో, మన ప్రపంచంలో ఎన్ని దేశాలు ఉన్నాయో ఆ దేశాల్లో కొంతమంది ధన్యజీవులు ఉన్నారు.
ఆ దేశ ప్రజలకు పనికొచ్చే మంచి పనులు చేసేవారిని ధన్యజీవులుగా ఇచ్చుతుంది. మన దేశంలోనే కాదు, అన్ని దేశాల్లో కూడా ఒక్కొక్కరు ఉన్నారు. అమెరికా మొదటి ప్రెసిడెంట్ ఎవరు? అబ్రహాం లింకన్. ఆయన ఆయన అమెరికాకి ప్రెసిడెంట్గా ఉండేటప్పుడు కొన్ని మంచి పనులు చేశారు కనుక ఆయన మనం జ్ఞాపకం చేసుకుంటాం. అలాగే ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క వ్యక్తులు ఉంటారు మహానుభావులు. మన దేశంలో కూడా కొంతమంది ఉన్నారు ధన్యజీవులు ఉన్నారండి. స్వాతంత్రం కోసం త్యాగం చేసిన వాళ్ళు కొంతమంది ధన్యజీవులు ఉన్నారు. వారిని మనం జ్ఞాపకం చేసుకుంటాం. అలాగే రాజ్యాంగ చట్టాన్ని రాసిన డాక్టర్ అంబేద్కర్ మనం జ్ఞాపకం చేసుకుంటాం. ధన్యజీవులుగా మనం ఎంచుకుంటాం. ఇలాగ మంచి కార్యాలు ఎవరైతే చేస్తారో వారు ధన్యజీవులుగా ఈ ప్రపంచం గుర్తిస్తుంది, నాటి నుంచి నేటి వరకు. అలాగే తండ్రి కూడా గుర్తిస్తున్నాడు. తండ్రి కూడా వారికి ఆ విలువను పెంచుతున్నాడు. కృష్ణమ్మ ఇలాంటి మంచి జీవితాన్ని తండ్రి మనకి ఇచ్చాడు. వీరంతా ఎవరంటే ప్రజలకు మేలు చేసిన వారు, కీడు చేసిన వారు కాదు. మనం ధన్యత పొందుకోవాలంటే నీలో అక్రమాలు, కుతంత్రాలు, అహంకారాలు, గూఢమైన సంగతులు, ప్రజలను హింసించే మార్గాలు ఉండకూడదు. హిట్లర్ని ఎవరైనా ధన్యజీవి అంటారండి? హిట్లర్ని ఎవరైనా ధన్యజీవి అంటారా? అన్నారు. కారణం ఏంటి? ఆయన జీవితం అలాంటిది కనుక. అలాగే గాంధీ గారిని చంపిన గార్జియన్ ఎవరైనా ధన్యజీవి అంటారా? అనరు. కారణం ఏంటి? వాడి జీవితం అలాంటిది కనుక. మరి వీరిని ఎందుకు ధన్యజీవులు అన్నారు అంటే ఇటు దేవునికిని అటు ప్రజలకును పనికొచ్చే క్రియలు వారు చేశారు కనుక వారు ధన్యజీవులు అయ్యారు నాటి నుంచి నేటి వరకు. ఈ సంగమా మనం జ్ఞాపకం చేసుకోవాలండి. మనం కూడా ఈరోజు ధన్యజీవులుగా జీవించాలని ఎవరైతే ఆశిస్తున్నారో, నా మాట కాదు, వీళ్ళ మాట కాదు, వాళ్ళ మాట కాదు, మనుషుల యొక్క మాట కాదు, సంగమా తండ్రి యొక్క మాటలో మనం నడవాలి, తండ్రి యొక్క బాటలో మనం నడవాలి. ఆయన చెప్పింది మనం చేస్తూ ఉన్నప్పుడు ఖచ్చితంగా నీవు కూడా స్త్రీవైనా పురుషుడివైనా ఎవరైనా సరే ధన్యజీవుడుగా ధన్యజీవురాలుగా ఈ భూమి మీద నువ్వు జీవిస్తావు. తండ్రి నిన్ను ఆశీర్వదిస్తాడు. ప్రార్థించుకుందాం. కనికర సంపన్నుడా, ప్రేమగల తండ్రి, నీకు స్తోత్రములు. ఈ ఉదయకాల సమయంలో నీ అమూల్యమైన వాక్ ద్వారా నాతో మాట్లాడించినందుకు స్తోత్రం చెల్లిస్తాను. ఘనత మహిమ ప్రభావం మీరు పొందుకున్నాయన. ఈ యొక్క సమయంలో చేసిన ప్రార్థన ప్రతిఫలం దయచేయండి. నిజమైన ఈ భూమి మీద తండ్రి మా అంతకు మేము హెచ్చించుకుంటున్నామేమో, మమ్మల్ని క్షమించండి. నిజమైన నీ చిత్తం లేనిదే అయ్యో తండ్రి, నీ కరుణ కటాక్షం లేనిదే తండ్రి మేము ఏది కూడా భూమి మీద సాధించలేము. అందుకంటున్నా తండ్రి, నీ యందు భయం భక్తి కలిగిన వారు ధన్యులు అంటున్నాం. అటు జీవితం ప్రభా తండ్రి తరాల వరకు కూడా జ్ఞాపకం చేసుకుంటారని నీ వాక్య ద్వారా మాట్లాడేందుకు స్తోత్రం చెల్లిస్తాను. ఘనత మహిమ ప్రభావాలు మీరు పొందుకోండి నాయన. ఇచ్చిన వాక్యాన్ని తండ్రి ప్రతి ఒక్కరు కూడా గమనించుకొని అయ్యా వారి జీవితాలు ఫలపరితం చేసుకోవడానికి సహాయం చేయమని మా ప్రియ రక్షకుడైన మెస్సీ నామని ప్రార్థన సమర్పించుకుంటున్నాను పరమ తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీ అందరికీ కూడా తండ్రి నామములో వందనాలు. ఆ పరమ తండ్రి మేము దీవించి ఆశీర్వదించుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సలాం అండి.